వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో తక్కువ టైంలో హెల్తీగా టేస్టీగా ఉండి అటుకులతో లడ్డూలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: అటుకులు 1 కప్పు, బెల్లం తురుము లేదా పంచదార పొడి 1/2 కప్, నెయ్యి ఉండ చుట్టుకోవడానికి సరిపడినంత, నెయ్యిలో వేయించుకున్నటువంటి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అటుకులను వేసుకొని వేయించుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం. అటుకుల పిండిలో బెల్లం తురుమును వేసుకొని యాలకుల పొడి, నెయ్యిలో వేయించుకున్నటువంటి బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ను వేసుకోవాలి. ఇది అంతా బాగా కలుపుకొని కరిగించినటువంటి నెయ్యిని 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని చేత్తో కలుపుకొని ఉండలుగా చేసుకుందాం. ఇలా లడ్డు చేసుకోవడానికి సరిపడినంత నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు లడ్డూలు చేసుకుందాం. మీకు కావలసిన సైజులో తయారు చేసుకోండి. ఇదే విధంగా అన్ని లడ్డూలను తయారు చేసుకోవాలి. ఎంతో ఈజీగా అటుకులతో రుచికరమైన లడ్డూలు రెడీ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.